హాయ్ దోస్తులు, నా ఛానల్లో ఫస్ట్ టైం కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. అది ఇట్లా యూనిక్గా ఉంటుంది. ఆ కర్రీ పేరు ఏంటంటే స్పాంజ్ ఎగ్ కర్రీ. స్పాంజ్ ఎగ్ కర్రీ. హాయ్ దోస్తులు, కూర వండాలంటే ఆషామాషి కాదు. ఫస్ట్ కూరగాయలు కట్ చేయాలి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం ఒక్కోసారి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. దోస్తులు ఫస్ట్ టైం చేస్తున్న కూర. ఒకసారి టమాటాలు అయితే కోసిన కొన్ని, అది మిక్సీలో బట్టి జర్ర ఏమంటారు ఇది జర్ర మిక్సీలో బట్టి దీన్ని మిక్సీలో బట్టి గుర్ర అని తిప్పుతా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అయింది కొంచెం ఓకే అయింది. దోస్తులు గుడ్లన్నీ వలగొట్టేసిన మంచిగా చూడండి, వలగొట్టి దీంట్లో తప్పేసిన. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. అందరూ ఇట్లయితే మనం ఆయిల్ దీనికి సరౌండింగ్ మొత్తం వేసి దీంట్లో కలిపి ఇల్లు వేసేసిన అంతే. ఇక జర నెక్స్ట్ స్టెప్ చెప్తా చూడండి దోస్తులు. మనం ఎట్లా చేయాలో ఆ విధానం చెప్తాను, చూడండి. చూసి అట్లా చేసుకోరు, కానీ నాలుకైతే చేయకండి ప్లీజ్. ఇంట్లో కొడతారు దోస్తులు. ఇంట్లో అన్నం గిన్నె ఉంటుంది చూడు, అన్నం గిన్నె వేసుకోవాలి దోస్తులు. ఇలా కొన్ని నీళ్ళు పోసుకోరి. ఇట్లాంటి బొచ్చు ఒకటి ఉంటుంది దోస్తులు, ఏదైనా మన కర్రీలోకి వేసుకుంటారు కదా, గదంటే ఇట్లా గొర్రెలేసి పెట్టండి. ఇక నీళ్ళు ఉంటాయి కదా దోస్తులు. ఇక మనది స్పంజ్ ఎగ్ కర్రీ చేయాలంటే మనం విధానం ఇట్లనే ఉంటుంది దోస్తులు. ఫస్ట్ అది మిడిల్లో పెట్టుకోండి దోస్తులు. మళ్ళీ జారిపోయింది అనుకో చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది దోస్తులు. ఇదేమో ఆగుతలేదు దోస్తులు, భయం అవుతుంది దోస్తులు. ఆగింది దోస్తులు. మెల్లది ఇట్లా పంపించాలి దోస్తులు, మెల్లది ఇట్లా పంపించండి దోస్తులు. అది కూర్చుంటూనే అవుతుంది దోస్తులు, లేకపోతే కాదు దోస్తులు. చూడండి దోస్తులు, ఇట్లా ఇది మన 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 స్టెప్. ఇది ఎట్లుంది దోస్తులు? కులుకోకూడదు దోస్తులు. ఎట్లుంది చెప్పుడు దోస్తులు? క్రేజీ 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 చేద్దాం దోస్తులు. చూడండి మంట పెడదాం దోస్తులు. మంట 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 ఇది మంట. ఇంత పెద్దగా వస్తుందండి దోస్తులు. ఫస్ట్ టైం ఇంట్లోకి వస్తే గట్లనే ఉంటుంది దోస్తులు. చూద్దాం దోస్తులు ఎట్లయితే, నాకు ఇట్లా తెలియదు. విల్ ట్రై దోస్తులు. మంట అయితే పెట్టేసిన దోస్తులు. దీన్ని జర మూసేద్దాం దోస్తులు కొంచెంసేపటికి. ఈ తింగరోడు ఏమేమో చేస్తున్నా అనుకోకూడదు దోస్తులు. జర సపోర్ట్ చేయరు దోస్తులు. దోస్తులు 10 నిమిషాలు పెట్టిన, చూద్దాం దోస్తులు ఎట్లుందో. ఓ దోస్తులు, స్పాంజ్ లెక్కన అవుతుంది దోస్తులు. దోస్తులా నాకు కూర వండడానికి వచ్చిండ్రు. ఏం చేద్దామంటావు మరి? దోస్తులు స్పాంజ్ లెక్క అయిపోయింది దోస్తులు. జర కటింగ్ చేసుకుందాం. ఒక్క నిమిషం దోస్తులు, అది ఎక్కలేదు చాకుతుంది సార్. క్రేజీ దోస్తులు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దోస్తులు. ఎట్లయితే చూడండి దోస్తులు, స్పంజ్ దోస్తులు. దోస్తులు చూడండి ఎంత స్పాంజ్ లెక్క ఉంటుంది దోస్తులు. దోస్తులు మన కూర ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చాలా లేట్ అయిపోయింది.
దోస్తులు బటర్ దోస్తులు బటర్ అమూల్ బటర్ దోస్తులు. మీరు అనుకున్నారు దోస్తులు నేను కూరలు ఇవే వేసేవాడిని. 60 రూపాయలు పెట్టి తెచ్చిన దోస్తులు జర చూడండి దోస్తులు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కొంచెం అల్లం వేసుకోవాలి దోస్తులు. దోస్తులు మా అమ్మ అప్పుడప్పుడు అంటుంటుంది దోస్తులు మనం ఫస్ట్ వేసుకోవాలని. ఇది వేయకపోతే మళ్ళీ మా అమ్మ కోపడుతుంది దోస్తులు. వేసిన దోస్తులు మళ్ళీ వేస్తే ఏదో చేదు అవుతుంది దోస్తులు. మా అమ్మ అంటే కటిక చేదట మనకు తెలియదు దోస్తులు. ఉన్నదాన్ని చదువుకున్నాం మనం. నా 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 నా. మా దోస్తులు స్టవ్ చిన్న ఎక్కువ దోస్తులు మాడిపోయేటట్టు వాసన వస్తుంది దోస్తులు నాకు. ఒక గంటకి సగం. ఇంకా నాకు కారం ఎక్కువ ఇష్టం లేదు కానీ దోస్తులు ఇంకా మంచి మీకోసం వేస్తున్న దోస్తులు కారం తిన్నాం. ఉప్పు ఏడుంది దోస్తులు. ఉప్పు ఉంది దోస్తులు. ఉప్పు ఎంత ఏమంటారు దోస్తులు చెప్పండి దోస్తులు. నాకు తెలియదు దోస్తులు. ఇప్పుడు ఒకటి వేయన్నా ఒకటి వేసిన దోస్తులు. మీకోసం మళ్ళీ ఇంకోటి వేస్తా దోస్తులు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ దోస్తులు కనిపిస్తుంది మీకు మంచిగా చూసేసే దోస్తులు. అయిపోయింది దోస్తులు. అప్పుడప్పుడు చూస్తా ఉంటున్నాం మళ్ళీ అయిపోతే మీకు ఇబ్బంది అయిపోతుంది కదా దోస్తులు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము స్పాంజ్ ఎగ్ మనం తయారు చేసాం కదా అది మనం ఈ మిశ్రమంలో వేసుకుంటున్నాం దోస్తులు. చూడండి దోస్తులు ఎంత నీట్గా ఎంత ఫ్లూయెంట్గా ఎంత మంచిగా ఉందో. కరెక్ట్ పన్నీర్ లెక్క లేదా దోస్తులు. ఏమనుకుంటారు దోస్తులు. మంట చాలా చిన్నగా వస్తుంది దోస్తులు. మన టమాటా దోస్తులు. టమాటా మనం గ్రేవీ మనం మిక్సీ పట్టేసాం కదా దోస్తులు అది వేసేద్దాం దోస్తులు. నీ మీద నమ్మకం లేదురా. ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట దోస్తులు. కూర అయితే అయిపోయింది. అన్నంలో వేసుకొని తింటా. టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఓకేనా దోస్తులు. చూసుకోండి దోస్తులు బొచ్చ రెడీగా ఉంది దోస్తులు. మనం చేసిన కర్రీ ఉంది దోస్తులు. వేడి అన్నంలా పొగలు చూడు దోస్తులు ఎట్లా వస్తున్నాయి. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటా దోస్తులు. మీరు చూడండి టేస్ట్ దోస్తులు. వేడి అన్నంలా వేసుకొని తింటా ఎట్లా టేస్ట్ ఉందో చెప్తా దోస్తులు. చూడండి కానీ ఏం చెప్పిన దోస్తులు మీకు. స్పాంజ్ ఎగ్ కర్రీ. అన్ని పీసులు 2-3 వేసుకుంటా. మై వచ్చినాక మొత్తం గురించి చేసుకుంటాడు.
అంత టేస్ట్ ఉంటుందో మరి. దోస్తులు తింటున్నా, టేస్ట్ చూసి చెప్తా. దేవుడా నువ్వే కాపాడు. వీర లెవెల్ దోస్తులు ఏముంది తెలుసా, తింటే మరి మరి ఇక మంచిగా లేకపోయినా మంచిగా ఉందని అంటారు. కానీ ఇది నీ ఉపకారం నా ఉపకారం, నా ఉపకారం నీ ఉపకారం. ఏం చెప్తున్నావు నాకు అర్థమవుతలేదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నచ్చినంత నేను ఉప్పు కారం వేసుకున్నా, మీకు నచ్చుకున్నంత ఉప్పు కారం వేసుకో. నీ ఉపకారం నా ఉపకారం, నీ ఉపకారం నా ఉపకారం అన్నీ కలిస్తే జర లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి దోస్తులు. ఐ లవ్ యూ దోస్తులు. హాయ్ దోస్తులు, నా వీడియో గిట్ట నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు?